ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రౌండ్ రూల్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ రౌండ్ లో ఏంటంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం, మీకు తోచినటువంటి ఆన్సర్స్ మీరు చెప్తారు. ఆ ఆన్సర్స్ మా దగ్గర ఉన్నాయా లేదా అని మేము చూస్తాం. ఒకవేళ ఉన్నట్టయితే మీకు ప్రతి ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు సొంతం చేసుకునేటువంటి అవకాశం. సో ప్రతి రౌండ్ కి టైం ఉంటుంది. 90 సెకండ్ల లోపల మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీరు అన్ని డబ్బులు సంపాదించుకుంటారు. మనం లెట్స్ స్టార్ట్ విత్ సీను అండ్ టీమ్. ఎవరిద్దరు ఇక్కడికి వస్తున్నారు, ఒకళ్ళు అక్కడ ఉండొచ్చు. ఓకే, సో సన్నీ నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు. క్వశ్చన్, జిమ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెయిట్ లాస్. వెయిట్ లాస్. వెయిట్ మెషిన్స్. నంబర్ 9 ఏసీ. ఏసీ. ఏసీలు మా దగ్గర లేవు. మిర్రర్స్. మిర్రర్స్. యా మిర్రర్స్. మిర్రర్స్. నంబర్ 4 రైట్. మేడం ట్రైనర్. ట్రైనర్ రైట్. నంబర్ 1 ప్రోటీన్ పౌడర్. యా ప్రోటీన్ రైట్. నంబర్ 6 డైట్. డైట్ లేదు. ఫోటోషూట్ రైట్. కొటేషన్స్ రైట్. ట్రెడ్మిల్. నంబర్ 3 మ్యూజిక్. yes. నంబర్ 8 మజిల్స్. 6 ప్యాక్స్. నంబర్ 10 ట్రైనర్స్, సెక్యూరిటీస్, అమ్మాయిలు. లేదు. $6,60,000 వచ్చింది. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. జిమ్ వేర్. యా, గాయాలు అవుతూ ఉంటాయి ఒక్కోసారి, కొంతమంది పడతారు. జిమ్ ఫీజు కట్టాలి కదా. టైం. బద్ధకం. రెస్ట్ అంటే కొంతమంది వెళ్దాం అనుకుంటారు. కౌంట్ డౌన్స్. మేడం మేము చెప్పిన దానికి ఏమో తక్కువ పైసలు ఇచ్చారు, మేము చెప్పిన దానికి మాత్రం 1,00,000, 2 లక్షలు. అంత ఆవేశంగా మాట్లాడు, బీపీ పెరిగిపోతే మళ్ళీ నువ్వు షో. మీకు 6,60,000 వచ్చింది. ఓకే, ఓకే. ఇప్పుడు మీ టీం నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? రెడీ? అండ్ ద క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పోలీస్ స్టేషన్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఖైదీలు రైట్. 7 నంబర్ 7 సెల్. లాకప్. నంబర్ 4 గన్స్. లాఠీలు. నంబర్ 2 రైట్. కేసులు లేవు. పోలీసులు. ఆ పోలీసులు. నంబర్ 1 రైట్. గొడవలు లేవు. జీప్. సైరన్ లేవు. ఎఫ్ఐఆర్. నంబర్ 14 లాయర్లు లేరు. బండ్లు బైకులు తీసుకొస్తారు కదా, బైక్స్. 10 నంబర్ 10 4,40,000. ఓకే, చూడండి మీరు చెప్పనివేంటో. బెయిల్. టేబుల్స్, కుర్చీలు. మిస్సింగ్, దొంగతనాలు. 3rd డిగ్రీ లాఠీ చార్జులు. టీ, ఫుడ్. ఫైల్స్, రికార్డ్స్. సాక్ష్యాలు. 100 నంబర్ కాల్. అబ్బా. ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్. అవన్నీ మీరు ఎందుకు చూస్తారులే, మీ ఫోటో ఉందో లేదో చూసుకుంటారు. అమ్మా శ్రీదేవి తీసుకో. శ్రీదేవి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటే మనకి పోలీసులు బయట కూడా గుర్తొస్తున్నారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా మంది పట్టుబడి ఉంటారు. ఎవరెవరు పట్టుబడ్డారు? కమాన్ చేతులెత్తండి. సో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతోంది. నువ్వు తాగేసి దొరికిపోయావు. ఓకేనా? ఆయన పోలీసు. ఓకే, నీతో పాటు మీ ఆయన కూడా ఉన్నాడు. నీ కర్మరా. మా వైఫ్ ఇలాంటిది ఉంటే నేను ఎప్పుడో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మరి నువ్వేదో పెద్ద అందగాడు అని. ఒంట్లో కేజీ కండలేదు, నాకేదో గతిలా చేసుకున్నాను నేను పెళ్ళి. మాట్లాడుకునే వాళ్ళు ఇద్దరు అలాగే ఉన్నారు.
అబ్బా జరగదు జరుగు. సార్ మా ఆవిడ మంచిది కదా సార్, అంటే ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్తాను. ఇంట్లో బాలేదు. డ్రంక్ ఫస్ట్ ఊదాలి, అర్థమైందా? ఇక్కడ ఎందుకు ఊదుతున్నావే? మరి ఎక్కడ వదాలయ్యా? ఇక్కడ ఉందా? ఈ పైప్ లో ఊదు. మా ఆవిడ పైపులో గట్ల ఊదదండి, మరి ఓన్లీ బూరలే. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. ఏంటయ్యా తాగా ఇప్పుడు ఏంటి? తాగింది ఇంత అంత తాగాను. ఏంటి ఊదు? ఒక జరుగుదు 490 వచ్చింది. హలో 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 సార్. మాకు బోల్ మంది ఉన్నారు. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? వాడేం చేయండి, నువ్వే ఏదో చేసేటట్టు నువ్వు ఆగు. ప్రవీణ్, అరే ప్రవీణ్ సార్ సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిపోయాను రా, కొంచెం ఎవరికైనా ఫోన్ చేసి పంపించారా? రే ఎవరు మాట్లాడతాను ఇటీ? ఎవరు మినిస్టరా, ఎమ్మెల్యేనా? హలో హలో సార్, సార్ మాట్లాడండి, మా ఎమ్మెల్యే మాట్లాడతాడు. హలో హలో ఏమండి, ఇంటికి తొందరగా వస్తానన్నారు, ఇంకా రాలేదేంటి? సార్ వాడు బండి వేసుకొని వెళ్తాను సార్ నాది. అరే జడ్జి మాకు నువ్వు ఎట్లా వచ్చారా మీ ఇద్దరు? కారులో వచ్చి బైక్ తీసుకుపోతారు. కార్లో వచ్చినాం, కార్లో చెక్ చేస్తాను. నాకు సంబంధం బండి అట్టుకెళ్ళిపోవాలి. నిన్ను గాంధీ హాస్పిటల్ తీసుకుపోవాలి తొందరగా. సరే అయితే ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నటువంటి టీం మన రాజు యాదవ్ టీం. మేడం ఎస్, అప్పుడప్పుడు హీరోయిన్ మాట్లాడితే వినాలనిపిస్తుంది. ఏంట్రా ఏంట్రా? అంకిత, ఐఎమ్ అంకిత. అంకితం. ఏంట్రా నీకేమైనా పిచ్చా? ఎస్, నువ్వంటే నాకు పిచ్చి.